ప్రకటన గ్రంథంలో ఇదిగో హృదయమునే తలుపెద్ద నిలబడి తట్టుచు ఉన్నాను, ఎవరైనా స్వరం తలుపు తీస్తే అతనితో నేను, నాతో అతను కూడి భోజనము చేయదము. చూశారా, నువ్వు తలుపు తీయటం అంటే ఎప్పుడు తట్టాడు నన్ను అనుకుంటున్నావా? ప్రియ సోదరుడా, వాక్యం ద్వారా నీతో మాట్లాడుతుండగా నీవు గ్రహించి జ్ఞానం కావాలి జీవించాలంటే మొదట ప్రార్థనతో సిద్ధపడాలి. లోకమంతా ఎంత వ్యర్థత్వం నీకు అర్థమేంటి, దేవుడు ఎంత గొప్పవాడు తెలుసు. చాలామంది అనుకుంటారు, అర్థం చేసుకుంటున్నా, మరి ఈ దినాన నేను మరి వెళ్ళకపోతే ఎలాగా, సంపాదించుకోకపోతే ఎలాగా, కనుక ఇంకో దినాన ప్రార్థన పోవచ్చు. నేను ఒక విషయంలో మాట్లాడినప్పుడు సహోదరి అక్కడ తిరుగుబాటు చేసింది. అలానే చెబుతావు, మా సమస్యలు ఎన్నో ఉన్నాయి. నిజంగా దేవుని కలిగిన మనుషునికి సమస్యలు ఉండవు. ఎందుకు తెలుసునా, మీ చింత యావత్తు నా మీద వేయండి, నేను మీ కొరకు చింతిస్తున్నాను. 55వ కీర్తన 22వ వాక్యం ఎవరెవరిని, నీ భారము యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకుంటాడు. ఆయన విడిచిపెట్టేవాడు కాదు. కనుక ప్రియ సోదరులారా, దేవుని కొరకు కాకుండా తండ్రి ఎక్కడి నుంచి బయటకు వెళ్ళిన కుమారుడు క్షేమం పొందలేదు, కానీ ఆ పందులు తినే పొట్టు అది కూడా దొరకలేదు. అయితే తను తిరిగి వస్తున్నాడు. ఇది నేర్చుకోవాలమ్మా, ప్రతి మనిషిని కూడా నేర్చుకోవాలి. దేవుని దగ్గర రావటం అంటే నీ హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించి నీవు ఎక్కడ తండ్రికి దూరం అయ్యావు, ఎక్కడ తండ్రిని దుఃఖపరిచావు, ఎక్కడ నిలబడి తండ్రి ఏడ్చాడో ఆ స్థలం దగ్గర. ఇది మారుమనస్సు. అందుకని మారుమనస్సు అంటే బాప్తిస్మం తీసుకున్నంత మాత్రం మారుమనస్సు కాదు, ప్రార్థనకు వచ్చినంత మాత్రం మారుమనస్సు కాదు, నా మాట కాదు. దేవుని ఏమన్నా యేసు ఏం చెప్పినాడు, ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, కానీ నా తండ్రి చిత్త ప్రకారం జరిగించేవాడు పరలోకం. తండ్రి చిత్తమును మనం అర్థం చేసుకోవాలి. తండ్రి చిత్తంలో ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో నేను చేయ పని మంచిది కాదు. ఎందుకు నీ శ్రమలు రావాలి, ఎందుకు ఇలాగ ప్రార్థనహీనుడు కావాలి, ఎందుకు ఆత్మలో సంతోషం లేకుండా ఉన్నాను, పరిశీలన చేసుకుంటాడు. ప్రేసోలరా, ఎప్పుడైతే పరిశీలన చేసుకుని హృదయం కుమ్మరించాడో మసది ఏమంటే మనస్సు మారి రూపాంతరము. మీలకు రాసిన 12వ అధ్యాయం 1వ భాగం, మనస్సు మారి రూపాంతరంలోకి వెళ్ళాలి. మనస్సు మారి రూపాంతరం అంటే చిన్న విషయాలు, ఇంతకుముందు చేసినవన్నీ మానుకుని ఒప్పుకొని సరి చేసుకుని దేవుని మీదకి వస్తే సహోదరా, దేవుడిని నేను ఎంత దీవిస్తాడు తెలుసునా. కౌగిలించుకున్నాడు. ఏం చేసినాడు తెలుసునా, వీనికి స్నానం చేయించండి. తర్వాత ఏమన్నాడు, వీరికి ప్రశస్తమైన వస్త్రం. ఎప్పుడు వచ్చినాయి, అతను పశ్చాత్తాపడినప్పుడు, తన జీవితంలో దేవుని దగ్గర పెట్టి ఏడ్చినప్పుడు, తండ్రి నేను దూరస్తునైనాను, నేను స్వేచ్ఛను కొన్నాను, లోకంలో చూసినాను, కనుక నన్ను